గాయత్రి, నీ ఎమోషన్ నాకు అర్థమవుతోంది. కానీ కొన్ని విషయాల్లో తొందరపాటు పనికిరాదమ్మా. డైరెక్ట్గా మన ఇంటికి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు, ఇలా లెటర్లు పంపిస్తున్నారు అంటే అతను మామూలు మనిషి కాదనిపిస్తోంది. ఎప్పుడు మన ఇంట్లో ఏం జరుగుతుందో అన్నీ తెలుసుకుంటున్న వాడికి మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టు తెలియకుండా ఉంటుందా? అప్పుడు డైరెక్ట్గా అటాక్ చేసి ఏదైనా ప్రమాదం తలపెడతాడు, లేదా అలర్ట్ అయి అబ్స్కాండ్ అవుతాడు. దీనిలో ఏది జరిగినా మనకే ప్రమాదం. మరి దీన్నింతటితో వదిలేద్దామా దేవకి? అత్తయ్య గారు, ఈ సమస్యకి పరిష్కారం నేను చూసుకుంటాను. మీరెవ్వరూ కంగారు పడకండి. ఇక గాయత్రికి ఆస్తులు రాసిచ్చే విషయమా, అది ఇప్పుడు పెద్ద సమస్యే కాదు. గాయత్రికి ఆస్తులు వెళ్లకుండా పర్పస్ మీద ఆపగలరేమో గాని మన మనసులో గాయత్రికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఎవ్వరూ ఆపలేరు. పట్టాభిషేకం జరిగినా జరగకపోయినా ఈ ఇంటి యువరాణి మన గాయత్రి. దీన్ని ఇంతటితో వదిలేయండి. హలో, ఈ విషయంలో నన్ను ఇరికించటానికి బాగా ప్లాన్ చేశావు, కానీ కుదరలేదు. వెల్ ప్లేడ్. ఇప్పుడు తప్పించుకున్నావేమో గాని ఏ రోజుకైనా నిన్ను బయట గెంటేసేది నేనే. అది ఈ రోజే జరిగేది, కాకపోతే చిన్న పోస్ట్ పోన్ అయిందంతే. నేను బయటికి వెళ్ళటం సరే, అవార్డు ఫంక్షన్ లోపు నిజమైన గాయత్రిని తీసుకొచ్చి నిన్ను అందరి ముందు అబద్ధంగా నిలబెట్టి నీ నిజ స్వరూపాన్ని బయట పెడతాను. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వనుకున్నది జరగదు, జరగనివ్వను. అది చూద్దాం. ఛాలెంజ్. ఛాలెంజ్. ఓకే, నేను సమయానికి వస్తాను. నేను లేట్ చేయను, నువ్వు కూడా లేట్ చేయకు. ఎందుకంటే మనం కలుసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళకి అనుమానం రాకుండా త్వరగా ఇంటికి రావాలి. ఓకే, ఉంటాను. మళ్ళీ రోషన్ ఫోన్ తీసుకున్నావా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా? అడుగుతున్న దానికి సమాధానం చెప్పకుండా అటు ఇటు చూస్తున్నావే, ఎంత పొగరే నీకు? వచ్చినప్పుడు భయంగా ఉండేదానివి, ఇప్పుడేదో భయపెట్టే దానిలో చూస్తున్నావు. ఏంటే, ఇప్పటి వరకు ఏదో భయపెట్టాలి అన్నట్టు చూసి సడన్ గా ఎందుకు భయపడినట్టు నటిస్తున్నావు? ఇంకోసారి నా కొడుకు ఫోన్ తీసుకుని మాట్లాడావంటే కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను. ఏంటి మేడం, ఏమంటున్నారు తనని? ఎలా భయపడుతుందో చూడండి. తను ఇప్పుడిప్పుడే తన భయాన్ని వదిలేసి మెల్లిగా నార్మల్ అవుతూ మనతో కలుస్తోంది. మీరు అనవసరంగా అరిస్తే ఎలా చెప్పండి? అయినా తన దగ్గరున్న ఫోన్ రోషన్ది కాదు, నాది. వాళ్ళ బస్తీలో తెలిసిన వాళ్ళకి కాల్ చేసి అక్కడి పరిస్థితి తెలుసుకుంటాను అంటేను నేనే నా ఫోన్ ఇచ్చాను. కావ్య, ఆ ఫోన్ మాట్లాడటం అయిపోయిందా? అక్కడెలా ఉంది? అంతా ఓకేనా? తెలీదక్కా. ఫోన్ మాట్లాడదాం అనుకునేసరికి
ఆ ఫోన్ కలవడం లేదు. ట్రై చేస్తున్నాను. ఈ లోపల మేడం వచ్చేశారు. అదేంటే ఇందాకేగా ఎవరితోనో ఫోన్లో మాట్లాడా, మళ్ళీ మాట్లాడలేదని అబద్ధాలు చెప్తావేంటి? లేదు మేడం, నేను మాట్లాడడానికి ట్రై చేస్తుంటే మీకలా అనిపించుంటుంది. అంతేకాని నేను ఫోన్ మాట్లాడలేదు. అంటే ఏంటి? విన్న నేను చెవిటిదానా పిచ్చిదానా? మేడం, తను మాట్లాడింది అబద్ధం ఎందుకు చెప్తుంది? తను ఫోన్ కలవటం లేదని ఇరిటేట్ అవుతుంటే మీకు ఫోన్లో మాట్లాడినట్టు అనిపించుంటుంది. ఏంటి అందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు? ఇక్కడ అందరికీ నేను లోకమైపోయాను. అందుకే నా మాటకు విలువ లేకుండా పోయింది. నాకు ఒక రోజు వస్తుంది, ఆ రోజు చెప్తాను మీ పని. మాధవి మేడం పైకి అలా చిర్రుబుర్రులాడుతూ ఉంటారు కానీ ఎంతో మంచిది. నువ్వు భయపడకు. అవును, నువ్వొచ్చి ఇన్ని రోజులైంది కదా, నీకు మేమంతా ఉన్నాం. వెళ్ళి మీ అత్తతో మాట్లాడి నీ ప్రాబ్లంని సాల్వ్ చేద్దాం. వద్దక్కా, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళను. మీరొచ్చి మాట్లాడినా మీరు తిరిగి వచ్చేసిన తర్వాత వాళ్ళు నన్ను చంపేస్తారు. నేను ఇక్కడున్న విషయం ఎవరికీ తెలియకూడదక్కా. తెలిస్తే మా బావ నన్ను బ్రతకనివ్వడు. భయపడకు కావ్య, నిన్ను వాళ్ళకి అప్పగించాం. కానీ అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి కదా. వెళ్ళి మీ అత్తయ్య మీ బావ సంగతి తేలుద్దాం. వద్దక్కా, ప్లీజ్. అసలు నేను బ్రతుకున్న విషయమే వాళ్ళకి తెలియకూడదు. వాళ్ళ పాపను వాళ్ళే పోతారు. వద్దక్కా. సరే సరే, నీ ఇష్టం. నిన్నెక్కడికి తీసుకెళ్ళాం. నువ్వు హ్యాపీగా ఇక్కడే ఉండి చదువుకోవచ్చు. నీకు మేమంతా ఉన్నాం. నువ్వు భయపడుకో, సరేనా? ఒకసారి ఫోన్ ఇవ్వు. హలో, అవునా? సరే, ఇప్పుడే వస్తున్నాను. మీరు చెప్పిన ప్లేస్లోనే వెయిట్ చేస్తాను. ఓకే. రాధా, 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 రాధా. మనోహర్, ఏంటి నువ్వు ఇక్కడే ఉన్నావా ఇంకా? ఏమైంది మనోహర్? ఎందుకంత కంగారు పడుతున్నావు? కంగారు కాదు రాధా, ఒక గుడ్ న్యూస్. పద వెళ్దాం. గుడ్ న్యూస్ ఏంటి మనోహర్? ఎక్కడికి వెళ్ళాలి? మనం మేడం వాళ్ళ సేట్ని నగల గురించి అడ్రస్ అడిగాం కదా, ఆ అడ్రస్ దొరికిందంట. ఇప్పుడే సేట్ ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే బయలుదేరమ్మన్నారు. దేవుడి దయవల్ల మనకి అడ్రస్ ఏంటో తెలియబోతుంది. మనం వెళ్ళి అక్కడ ఆ నగ గురించి ఎంక్వైరీ చేస్తే నిజమైన గాయత్రి గురించి తెలిసే అవకాశం ఉంది. అంతా మనమనుకున్నట్టుగా జరిగితే అవార్డ్ ఫంక్షన్ నాటికి నిజమైన గాయత్రిని తీసుకొచ్చి మేడం వాళ్ళ ముందు నుంచోబెట్టి అప్పుడు ఈ సత్య భ్రమరాంబల సంగతి బయటపెట్టి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పొచ్చు. ఏంటలా చూస్తున్నావు? ఏం లేదు రాధా, నీ ఆరాటం చూస్తుంటే కొన్నిసార్లు కోపం వచ్చినా మరికొన్నిసార్లు ముచ్చటేస్తుంది. నువ్వు గాయత్రిని కనిపెట్టి ఈ కుటుంబానికి ఎంతో మేలు చేయాలనుకున్నావు. ఆ తాపత్రయం ప్రతిసారి నీ చేతల్లో నీ మాటలో తెలుస్తూనే ఉంది. అన్యాయంగా ఒక కుటుంబం మోసానికి గురవుతుంది. తట్టుకోలేకపోతున్నాను మనోహర్. ఒకరిది రక్త సంబంధం మీద మమకారం, మరొకరిది ఆ మమకారాన్ని అడ్డుపెట్టుకుని వాళ్ళని అధఃపాతాళానికి తొక్కేయాలన్న స్వార్థం. ఆ స్వార్థాన్ని గెలవనివ్వకూడదు మనోహర్. ఎట్టి పరిస్థితుల్లోనూ మేడం వాళ్ళ మమకారం గెలవాలి. తప్పకుండా అలానే జరుగుతుంది రాధా. ఖచ్చితంగా మన ప్రయత్నాలన్నీ ఫలించి నిజమైన గాయత్రిని కనిపెడదాం. చాలా థ్యాంక్ యూ మనోహర్. నువ్వు నాకింత సపోర్ట్గా ఉన్నావు కాబట్టే నాకింత కాన్ఫిడెంట్ వచ్చింది. కొత్తగా మేడం గారేంటి థ్యాంక్స్ చెప్తున్నారు? థ్యాంక్స్ చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావా? పోనీలేని థ్యాంక్స్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతావనుకుంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఫ్రెండ్గా హెల్ప్ చేయటం నీ బాధ్యత. మనం ఇక్కడ మాట్లాడుకుంటూ పోట్లాడుకుంటూ కూర్చుంటే అక్కడ సేట్ ఎదురు చూస్తూ ఉంటాడు. పదా.
పద మరి, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? ఈ పొగరకు మాత్రం ఏం తక్కువ ఉండదు. ఏమన్నా? ఏం లేదు, పద పోదాం. మళ్ళీ ఏమైంది? ఒక్క నిమిషం. ఇది ఇప్పుడు మన దగ్గర ఉండటం బెటర్. పద. నిజమైన గాయత్రి వచ్చిన తర్వాత నువ్వెక్కడుంటావో ఆలోచించుకో. అవార్డు ఫంక్షన్ లోపు నిజమైన గాయత్రిని తీసుకొచ్చి నిన్ను అందరి ముందు అబద్ధంగా నిలబెట్టి నీ నిజ స్వరూపాన్ని బయట పెడతాను. ఈ పాటికి యువరాణిగా ఈ ఇంట్లో అజమాయిషీ చేయాల్సిన నేను ఇంకా మామూలు గాయత్రిగా మిగిలిపోయాను. ఇదంతా ఆ రాధ చేసిన పని వల్ల అని తెలిసినా ఏమీ చెయ్యలేకపోతున్నాను. ఛ! హలో హలో సత్య, ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఎందుకు? ఏంటి ప్రాబ్లం? ప్రతిదీ ప్రాబ్లమే మేడం. ఎన్నోసార్లు మనం ఓడిపోతున్నా ఏమీ చెయ్యలేకపోతున్నాం. అందుకే ఇంకా ఫోన్లో మాట్లాడుకోవడానికి ఏముంది అని తీయలేదు. ఇప్పుడేమైందని అంతలా ఇరిటేట్ అవుతున్నావు? ఇంకా ఏం కావాలి మేడం? నోటి వరకు వచ్చిన ముద్ద నేలపాలైనట్టు ప్రతిసారి నా పేరు మీద ఆస్తులు ట్రాన్స్ఫర్ అయ్యే సమయానికి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఆ రాధ మామూలుది కాదు. ఆ రాధ ఫేక్ కాల్ చేయించి పార్టీకి రాకుండా చేసింది. ఇక ఆస్తి విషయం అంటావా? ట్రాన్స్ఫర్ అవటానికి కొంచెం లేట్ అవుతుంది, కానీ ఎప్పటికైనా ఆస్తికి వారసురాలివి నువ్వేనని గుర్తుపెట్టుకో. అలా అనుకోవడానికే ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నాను మేడం. కానీ అవి జరిగేలా మాత్రం కనిపించడం లేదు. నీకెందుకలా అనిపిస్తుంది? ఎందుకంటే మనకొస్తున్న అన్ని సమస్యలకు కారణం ఆ రాధ అని తెలిసినా మనం ఏమీ చెయ్యలేకపోతున్నాం. ఈరోజు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఆ లెటర్ పంపించిన రాధ రెడ్ హ్యాండెడ్ గా అందరి ముందు దొరికి దోషిలా నిలబడుతుంది అనుకున్నాను. కానీ చివరికి కనీసం కేసు పెట్టడానికి కూడా ఆ దేవకి ఒప్పుకోలేదు. పాపం, తను కూడా వచ్చుంటే ఇద్దరికి బుర్ర తిరిగిపోయేదని రాలేదా? ఇక్కడ ఆ రాధా మనోహర్లు ఉన్నంత వరకు మనం అనుకున్నది ఏది జరగదు మేడం. మనం వాళ్ళని ఏమీ చెయ్యలేం. అలాంటప్పుడు ఆస్తులు కాదు కదా, చివరకు చిల్లర కూడా వాళ్ళని అడగాల్సి వస్తుంది. నీకొస్తున్న ఆవేశంలో అర్థం ఉంది, కానీ ఆ ఆవేశాన్ని ఆలోచనగా మార్చుకుంటేనే మనం ఏదైనా సాధించగలం. ఆ రాధ వాళ్ళని బయటికి పంపించడానికి నా దగ్గర బలమైన ఆయుధం ఉంది. ఎలాగైనా రాధా మనోహర్లని బయటికి పంపించి ఆ దేవకిని నాశనం చేయటమే నా లక్ష్యం. నా లక్ష్యానికి ఎవరు ఎదురొచ్చినా తొక్కుకుంటూ వెళ్ళిపోతాను. నువ్వేం కంగారు పడకు, జాగ్రత్తగా ఉండు. అక్కడ ఏం జరుగుతుందో అన్ని అప్డేట్ చేస్తూ ఉండు. నా ప్లానింగ్లో నేనుంటాను. నీకు అప్డేట్ ఇవ్వడం తప్ప నాకింకేం పనుంది ఇక్కడ? ప్రతిసారి చేసే పని ఇదే కదా. ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? అసలు అడ్రస్ తెలిసిందనగానే నోట్ చేసుకుంటే సరిపోయేది కదా. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో, ఏ పనిలో ఉన్నాడో, అసలు వస్తాడో రాడో?
ఖచ్చితంగా వస్తా అన్నాడు రాధా. కాసేపు వెయిట్ చేద్దాం, రాకపోతే ఫోన్ చేద్దాం. ఇందులో టెన్షన్ పడాల్సిందే ఉంది. ఎందుకు లేదు మనోహర్, అసలే వాళ్ళు బంగారం వ్యాపారం చేసేవాళ్ళు, వాళ్ళకి చాలా పనులుంటాయి. ఏదో ఒక పనిలో స్ట్రక్ అయిపోతారు కదా. ఆ అడ్రస్ ఏదో మెసేజ్ పెట్టించుకుంటే మనమే వెళ్లేవాళ్ళం కదా. ఈ వెయిటింగ్ తప్పేది కదా. ఇప్పుడు ఏమైందని నువ్వు అంతలా చిరుబురుమంటున్నావు? అతను అడ్రస్ చెప్పడానికి టైప్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. అందుకే నేనే వస్తాను సార్, దగ్గరుండి మిమ్మల్ని నేనే స్వయంగా తీసుకెళ్తానని చెప్పి అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా వద్దని నేనెలా చెప్పగలను? అయినా ఇప్పుడంతా అసలు ఏమీ లేట్ అయిందని? మహా అయితే 10 నిమిషాలు లేట్ అవుతుంది అంతే కదా. అసలు నీ హడావిడి ఓవర్ యాక్షన్ నేను చూడలేకపోతున్నాను. నా టెన్షన్ నీకు ఓవర్ యాక్షన్ లాగా కనపడుతుందా? ఆడుగో వస్తున్నాడు. ఈలోపు నువ్వు ఎంత చేయాలో అంతా చేసావుగా. నమస్తే సేట్. నమస్తే సాబ్. సేటు బయలుదేరదాం. అలాగే సాబ్. ఒకసారి అడ్రస్ చూపించండి. వెళ్దామా? అలాగే సాబ్. వెనక్కి కూర్చోండి. పద. కావ్య ఎక్కడుందేంటి? ఎవరితోనూ మాట్లాడుతోంది. రాధా, ఇప్పటి వరకు హడావిడి చేసావు, ఇప్పుడేంటి ఆలోచిస్తున్నావు? ఇప్పుడే కదా చూశాను. రెప్ప మార్చేలోపే కనిపించడం లేదేంటి? ఏమైంది రాధా? కావ్య. కావ్యనా? కావ్య ఇక్కడెక్కడ ఉంటుంది? ఇంట్లో ఏదో మూల భయపడుతూ కూర్చొని ఉంటుంది. పద వెళ్దాం. ఎక్కువ టైం అవుతుంది, కూర్చో. ఇదే కదా ఈ ఇల్లే, పదండి. పదండి. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఉండు. ఎవరండి మీరు? ఏం కావాలి? అమ్మ, నా పేరు చమన్లాల్. నాకు ఒక బంగారం దుకాణం ఉంది. ఇక్కడ ప్రతాప్ అని ఉండేవాడు. వాళ్ళ ఇల్లు ఇదేనమ్మా? అవును, ఇది ప్రతాప్ ఇల్లే. నేను అతని భార్యని. ఇంతకీ మీరెందుకొచ్చారు? మా ఆయనతో మీకేం పని? సెట్ ఇదిగోండి. ఈ నగని మీరు గుర్తుపట్టారమ్మా? అవును, ఇది మా నగే. మా మావయ్యకి ఆరోగ్యం బాగోలేకపోతే డబ్బులు అవసరం ఉండి మా ఆయన ఈ నగను అమ్మడానికి తీసుకొచ్చారు. ఏమైంది? అవునా? ఈ నగ మీకు ఎక్కడిది? ఎక్కడైనా కొన్నారా? లేకపోతే ఎవరైనా ఇచ్చారా? లేకపోతే మీరే చేయించుకున్నారా? అసలు ఈ నగ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎందుకమ్మా? ఏమైంది? ఏవైనా సమస్య? అయ్యో, అలాంటిదేమీ లేదమ్మా. దీని ద్వారా మాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఎందుకంటే దీని జత ఇంకో నగ మా దగ్గరుంది. మా దగ్గరున్న నగకి కరెక్ట్గా మీ దగ్గరున్న నగ జతగా సరిపోతుంది. అందుకే అడుగుతున్నానమ్మా. ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? అమ్మా, మేమింతకు ముందు కోదాళ్ళలో ఉండేవాళ్ళం. అక్కడ మా మావయ్య వస్తువుల్ని నగల్ని తాకట్టు పెట్టుకుని డబ్బులిచ్చి వడ్డీ వ్యాపారం చేసేవారు. అప్పుడు మా ఇంటి పక్కనుండే ఒక అతను ఈ నగను తీసుకొచ్చి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకెళ్లాడు. కానీ తను మళ్ళీ ఇంతవరకు తిరిగి రాలేదు, ఈ నగను విడిపించుకోలేదు. మాక్కూడా దీన్ని చూసినప్పుడల్లా చాలా ప్రత్యేకంగా కనిపించేది. అందుకే ఇన్ని రోజులు మా దగ్గరే ఉంచుకున్నాం. కానీ
తప్పనిసరి పరిస్థితుల్లో దీన్ని అమ్మాల్సి వచ్చింది. రాధా నువ్వేం టెన్షన్ పడకు. అమ్మా మీరు దాచిపెట్టిన వస్తువుల గురించి వివరాలు ఏమన్నా రాసుకుంటారమ్మా? అవును బాబు, మా మావయ్య ఏ వస్తువుని తాకట్టు పెట్టినా ఆ వస్తువుల వివరాలు, తాకట్టు పెట్టిన మనిషి వివరాలు ఒక బుక్లో రాసుకునేవారు. ఆ, అయితే ఆ బుక్ మాకొకసారి చూపిస్తారా? అందులో ఈ నగ గురించి ఏముందో చూస్తామమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, మాకు ఆ వివరాలు చాలా అవసరం. సరే రండి. పద. రండి కూర్చోండి. తీసుకోమ్మా. ఇదిగోండమ్మా. ఈ నగ మీకు ఎక్కడిది? ఎక్కడైనా కొన్నారా? లేకపోతే ఎవరైనా ఇచ్చారా? అసలు ఈ నగ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇదిగోండి బాబు, ఇందులోనే వివరాలన్నీ రాసేవారు. అది 2003 సంవత్సరం అనుకుంటా. నేను చూస్తాను. చూడండి.